అక్రమ వలసదారులను బలవంతంగా గెంటేయడం ద్వారా తన విధానం ఎంత కఠినంగా ఉంటుందో ప్రపంచానికి చూపించారు అమెరికా అధ్యక్షుడు. ట్రంప్ వైఖరితో భారతీయుల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోయాయి. అష్టకష్టాలు పడి ఎలాగోలా అగ్రరాజ్యం వెళ్లిన భారతీయులు అవమానకర పరిస్థితిలో తిరిగొస్తున్నారు. వారికి సంఖ్యలు వేసి మరీ తిప్పి పంపించడం వివాదాస్పదంగా మారింది. ఈ అంశంపై విపక్షాలు కూడా గలం విప్పాయి. అయితే అక్రమ వలసలను సమర్థించలేమని ఇప్పటికే స్పష్టం చేసిన మన ప్రభుత్వం భారతీయులతో దురుసుగా వ్యవహరించకూడదని అగ్రరాజ్యానికి చెబుతానంటుంది. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత సంచలనంగా మారిన అంశం ఇదే. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం అక్రమ వలసదారులపై కఠిన చర్యలు మొదలుపెట్టారు. అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన వారంతా ఆయా దేశాలకు వెళ్లిపోవాల్సిందేనని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగానే ట్రంప్ యంత్రాంగం కదిలింది. ఎలాంటి పత్రాలు లేకుండా దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. వారి దేశాలకు తిప్పి పంపేస్తున్నారు. ఇందుకోసం సైనిక, వాణిజ్య విమానాలను ఉపయోగిస్తున్నారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. ఏ దేశమైనా దీన్ని ధిక్కరిస్తే వారిపై సుంకాల మూత విధిస్తారు. మెక్సికోను ఇలాగే దారిలోకి తెచ్చుకున్నారు ట్రంప్. అక్రమ వలసల్ని నిరోధించేందుకు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో ఉంటున్న వేలాది మంది భారతీయ పౌరులపై ప్రభావం చూపుతోంది. అమెరికాలో భారత్కు చెందిన అక్రమ వలసదారులు 7,25,000 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో 18,000 మందిని భారత్కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించినట్టు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది వీసా గడువు పూర్తయినా అక్కడ ఉంటున్న వారేనని గుర్తించినట్టు తెలుస్తోంది. అమెరికా నుంచి వచ్చిన విమానంలో భారతీయ అక్రమ వలసదారులకు పరిస్థితి చాలా దీనంగా కనిపించింది. తొలి విడతలో 104 మంది భారతీయులను C-17 విమానంలో అమృత్సర్కు తరలించింది అమెరికా. వీరిని తరలించే సమయంలో భారత వలసదారుల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులతో బంధించింది. ఇలా బంధించి తరలించడం వివాదాస్పదంగా మారింది. ఇందులో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఒకే ఒక టాయిలెట్ ఉన్న సైనిక విమానంలో 100 మందికి పైగా అక్రమ వలసదారుల్ని కుక్కి ఏకంగా 24 గంటల పాటు ప్రయాణం చేసి రావటం ఒకెత్తైతే అసలు తాము వచ్చేది స్వదేశానికి అన్న విషయం అమృత్సర్ విమానాశ్రయంలో అడుగుపెట్టేదాకా వారికి తెలియకపోవటం దీనంగా కనిపించింది. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. అమెరికా వెళ్లే డాలర్లు సంపాదించుకోవచ్చనే ఆశతో ఎంతోమంది భారతీయులు చట్టవిరుద్ధ మార్గాలను ఎంచుకుంటున్నారు. వీరిని ఏజెంట్లు మోసం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రమాదకర రీతిలో సముద్రంలో పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కిలోమీటర్ల కొద్దీ నడిచి మెక్సికో మీదుగా అమెరికా చేరారు. తీరా అక్కడికి చేరుకున్నాక అమెరికా పోలీసులకు దొరికిపోతున్నారు. భారతీయ అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే క్రమంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరి కలకలం రేపుతోంది. వారికి సంకెళ్లు వేస్తుండటంపై పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. ఈ అవమానకర చర్యలను అడ్డుకోవటానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని కాంగ్రెస్ పార్టీ సహా ఇతర విపక్షాలు విరుచుకుపడ్డాయి. అమెరికాలోని భారతీయ అక్రమ వలసదారులకు బేడీలు వేసి స్వదేశానికి తరలించిన ఘటనపై పార్లమెంటు ఉభయ సభలు అట్టుడికిపోయాయి. భారతీయులను అమెరికా ప్రభుత్వం ఘోరంగా అవమానించిన కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని విపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ వెంటనే సమాధానం చెప్పాలని నిలదీశారు. స్పీకర్ స్థానం వద్ద ఎంపీలు బైఠాయించే నిరసన తెలపడంతో లోక్సభ స్వల్ప వ్యవధితో 4 సార్లు వాయిదా పడింది. ఈ అంశంపై ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటు ప్రాంగణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్తో పాటు పలువురు విపక్ష ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొందరు ఎంపీలు చేతులకు సంకెళ్లు ధరించారు. ఖైదీలు కాదు మనుషులు అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మన ప్రధాని మోడీకి గొప్ప మిత్రబంధం ఉన్నట్టు చెప్తారని, మరి దీన్ని మోడీ ఎందుకు అడ్డుకోవటం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. అమెరికాలో నివసిస్తున్న భారత వలసదారుల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేసి స్వదేశానికి పంపించడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వలసదారుల విషయంలో ట్రంప్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్టు తెలిపింది. ఈ అంశంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో మాట్లాడారు. అక్రమ వలసల్ని అరికట్టడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కొందరు భారతీయులు అక్రమంగా వలసలు వెళ్తున్నారని, ఈ ప్రయాణంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు. డిపోర్టేషన్ అనేది కొత్త విషయం కాదు. 2009 నుంచి జరుగుతుంది. అన్ని దేశాల అక్రమ వలసదారుల్ని అమెరికా పంపించి వేస్తోంది. ఈ ప్రయాణంలో వారికి కావాల్సిన ఆహారం, మందులను అందిస్తోంది. అక్రమ వలసదారులకు సంకెళ్లు వేయటం అమెరికా విధానమని తెలిపారు. తరలించే సమయంలో సంకెళ్లు, కాళ్లకు గొలుసుల్ని తొలగించేస్తోంది అని వ్యాఖ్యానించారు.
అయితే జైశంకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత వలసదారులకు అమెరికా ఉగ్రవాదులకు వేసినట్లు సంకెళ్లు వేయటం ఎంతవరకు కరెక్టో జైశంకర్ చెప్పాలి. భారతీయుల ఆత్మాభిమానం కాపాడటంలో మోడీ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. అక్రమ వలసలను అరికట్టేందుకు అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని భారత్ ఇప్పటికే సమర్థించింది. సరైన పత్రాలు లేకుండా వలస వెళ్లి స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులను తిరిగి స్వీకరించేందుకు ఎప్పుడూ సిద్ధమేనని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ గత నెలలోనే స్పష్టం చేశారు. మేము ఎప్పుడూ చట్టబద్ధమైన వలసలకే మద్దతు పలుకుతాం. భారతీయుల ప్రతిభా పాటవాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు అవకాశాలు లభించాలని కోరుకుంటున్నాం. అక్రమ వలసల్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన ఇటీవలే వాషింగ్టన్లో వ్యాఖ్యానించారు. మా దేశ పౌరులు ఎవరైనా అక్రమంగా వలస వెళ్లినట్టు గుర్తిస్తే వారు నిజంగా భారత పౌరులైతే వారిని న్యాయబద్ధంగా తిరిగి స్వీకరించడానికి మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అమెరికాతో సహా అన్ని దేశాలకు స్పష్టం చేశాం అన్నారు జైశంకర్. ప్రధాని మోడీ ఫిబ్రవరి 12న అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. 13న అధ్యక్షుడు ట్రంప్తో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో అక్రమ వలసదారుల సమస్య కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటీవలే ప్రధాని మోడీతో ట్రంప్ టెలిఫోన్లో మాట్లాడారు. అమెరికాలో పత్రాలు లేకుండా నివసిస్తున్న భారతీయుల విషయంలో భారత్ సరైన చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం అని మీడియా సమావేశంలో ట్రంప్ తెలిపారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భేటీ అయినప్పుడు అక్రమ వలసల అంశం ప్రస్తావనకొచ్చింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జైశంకర్ భారతదేశం అక్రమ వలసలకు మద్దతు ఇవ్వదు. అక్రమ వలసలు అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలతో ముడిపడి ఉన్నాయి. ఇది మా ప్రతిష్టకు మంచిది కాదు అని తెలిపారు. భారత్ నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారుల్లో ఓ ఇంటర్పోల్ వాంటెడ్ నేరగాడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అమృత్సర్ ఎయిర్పోర్టు చేరుకున్న తర్వాత వీరి పత్రాల్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి నేర చరిత్ర లేని వారిని అవసరమైన తనిఖీలు చేసి సొంత ప్రాంతాలకు పంపించారు. కేసులు, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని మాత్రం తదుపరి చర్యల కోసం ఓ డిటెన్షన్ సెంటర్కు తరలించినట్టు తెలుస్తోంది. వారి క్రిమినల్ రికార్డులు పరిశీలించగా ఓ వ్యక్తి పేరు ఇంటర్పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్నట్టు గుర్తించారట. సదరు వ్యక్తిపై ఇటలీలో కేసు నమోదైనట్టు చెప్తున్నారు. దీనిపై స్థానిక దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టినట్టు పేర్కొన్నాయి. సదరు వలసదారుడిపై తదుపరి చర్యలు ఎలా ఉండాలన్న అంశాన్ని దర్యాప్తు అధికారులు లోతుగా విచారించినట్లు తెలుస్తోంది. మరోవైపు 2025-26 ఆర్థిక సంవత్సరానికి H-1B వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 7 నుంచి ప్రారంభమై మార్చి 24న ముగియనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం అధికారికంగా ప్రకటించింది. భారత్ నుంచి ఎక్కువ డిమాండ్ ఉండే H-1B వీసా ఉద్యోగులకు ఆయా కంపెనీలు స్పాన్సర్ చేస్తుంటాయి. అందుకయ్యే ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీ మొత్తంలో చెల్లించుకోవాల్సి ఉంది. ఉద్యోగికి ఏదైనా సంస్థ H-1B వీసా ఇచ్చేందుకు ఈ రిజిస్ట్రేషన్ చేయాలంటే కంపెనీలు $10 చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ కంపెనీలే ఏకంగా ఏడాదికి $125 రుసుము చెల్లించాల్సి వస్తుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది జో బైడెన్ ప్రభుత్వం బెనిఫిషియరీ సెంట్రిక్ సిస్టమ్ని ప్రారంభించింది. ఆ విధానం ఈ ఏడాది కొనసాగుతుంది. ఈ విధానంలో ప్రతి దరఖాస్తుదారుడి తరపున ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసినా ఒక్కసారి మాత్రమే అతడి పేరు లాటరీలో నమోదవుతుంది.